అందరికీ సంఘమంతటికి అలాగే ప్రియులారా వాక్యాన్ని యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికి కూడా ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి యావత్ సంఘానికి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి పరిశీలించండి. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలు చదువుగా మనం విన్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 2వ అధ్యాయములో మొదటి నుంచి ప్రియులారా కొన్ని వచనాలు మనం చూడబోతూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో ఉన్న సత్యాలు, మర్మాలు ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీరు చూడండి, మరి దానియేలు తన స్నేహితులైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో చెప్పాడు, హెచ్చరించాడు. ఏమనంటే, ఇదిగో మీరు ప్రార్థన చేయండి, మరి రహస్యాలను, మర్మాలను బయలుపరిచే దేవునికి ప్రార్థన చేయండి, ఆయన అడగండి, ఆయన అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు అని బాధలో, వేదనలో, మరణ భయముతో ఆయన తన స్నేహితుల దగ్గరికి వచ్చి ఆయన అడిగాడు. ఇంతకీ ఏం జరిగింది ఇక్కడ? ఎందుకు అంత ఆవేదనలో, అంత మరణ భయముతో దానియేలు వచ్చి తన స్నేహితులు చెబుతున్నాడు అనంటే, ప్రియులారా, ఈ భాగంలో ఏం జరిగింది అనంటే, ఈ 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు పరిశీలన చేస్తే, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక కలగన్నాడు. ఆయన మనసంతా మరి గలిబిలిగా ఉంది. ఆ కలగన్న తర్వాత నిద్ర పట్టలేదు. ఆయన మరి చాలా దుఃఖంలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు. అందుచేత గమనించాలి ప్రియులారా, ఈ మాటలు బబులోనులో ఉన్నటువంటి మరి జ్ఞానులందరినీ మీరు చూడండి, అక్కడ మాటలు ఉన్నాయి, మీకు నేను చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి, అక్కడ ఎన్ని మాటలు ఉన్నాయి చూడు. 2వ వచనం, కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజేయుటకై శకునగాండ్రను, గారడీ విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలవనంపుడని ఆజ్ఞయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. బాగా వినాలి మాటలు. ఇక్కడ మరి ఈ గారడీ విద్య గలవాళ్ళు, సకల శాస్త్రులు తెలిసినటువంటి వారు, జ్ఞానులు, వీరందరూ కూడా వచ్చారు. ఎవరు వీళ్ళందరనంటే, బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులు మాత్రమే. మీరు వినాలి బాగా. అక్కడ రాజు సముఖానికి ప్రియులారా, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పిలవబడలేదు. ఈ మాటను ప్రతి ఒక్కరూ గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అక్కడికి మరి దానియేలుని, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అక్కడ పిలిపించుంటే పరిస్థితి ఎలాగుండేదో మనకు తెలియదు. కానీ వినండి, ముఖ్యమైనటువంటి వ్యక్తులు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. హల్లెలూయా! వీరు దేవుని బిడ్డలు, దేవుడంటే భయము, భక్తి కలిగినటువంటి బిడ్డలు. విషయం ఏమిటనంటే, ఎందుకు పిలువబడలేదు వాళ్ళు అక్కడికి అనంటే, చెరపట్టబడిన వారు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు కూడా జ్ఞానులే మిగతా వారితో పాటు బబులోనులో. కానీ వారిని ఎందుకు ఇక్కడికి పిలవలేదు అనంటే, వారు చెరపట్టబడిన వారు కాబట్టి తేలికగా తీసి పడేశారన్నమాట. మీరెంతలే అని అన్నమాట, అది అర్థం అన్నమాట. బబులోనీయులు మరి కేర్లెస్ అంటారు చూసారా, కేర్ చేయలేదు వాళ్ళని. హల్లెలూయా! అయినా దేవుడు గొప్పవాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని చూసేవాడు, మిమ్మల్ని కనిపెట్టేవాడు, మిమ్మల్ని ఘనపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన? మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన మహింపరుద్దా. చూస్తున్నాడు దేవుడు ఏం జరుగుతుందో. వచ్చారు వాళ్ళందరూ, ఆ గారడీ విద్య గల వాళ్ళు, శకునగాండ్రు, జ్ఞానులు అందరూ వచ్చారు. వచ్చి రాజుతో అంటున్నారన్నమాట, అయ్యా రాజా, రాజు చిరంజీవి యగునుగాక, చెప్పయ్యా ఏం కలగన్నావో చెప్పు, దాన్ని మేము మీకు తెలియజేస్తామంటే
అప్పుడు రాజు అన్నాడు, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు మామూలు ఆయన కాదు. నెబుకద్నెజర్ అంటే మామూలు ఆయన కాదు, గడగడలాడించేవాడు అనమాట. అంతెందుకు, ఇశ్రాయేలు యూదులు మామూలులా మీరు చెప్పండి? అటువంటి వారిని కూడా చెరపట్టబడి తీసుకెళ్ళిన ఆయన మామూలు ఆయన కాదు. నెబుకద్నెజరు రాజు మామూలు ఆయన కాదు అన్నాడు వాళ్ళతో. నేను కళ మర్చిపోయాను, కానీ కళ మర్చిపోయా, ఆ కళను చెప్పండి, దాని భావాన్ని చెప్పండి అనేసరికి గుండెలో రాయబడినట్టంత పని అయిందన్నమాట వీళ్ళకి. మతిపోయి వాళ్ళకే మళ్ళీ అడిగారు, అయ్యా రాజు చిరంజీవి యగునుగాక, చెప్పండి అయ్యా, రాత్రి మీరు కలగన్నారు కదా, ఏ కళ చెప్పండి అంటే, ఎట్టగుంది మీకు చెప్పానుగా, కళగా అన్నాను, కళ మర్చిపోయా, కళను చెప్పండి, దాని కళ భావాన్ని కూడా చెప్పండి మీరు అని అంటే, అయ్యా దేవుని దూతలు తప్ప, దేవుని జ్ఞానం పొందుకున్న వాళ్ళు తప్ప ఈ మనుషులో నరుడు ఎవడు కూడా చెప్పలేడు. ఈ విషయం ఎవరి వల్ల కాదు, నరుడు వల్ల అసలు కాదు అనేసారు వాళ్ళు. ఆయనకి బాగా కోపం వచ్చేసింది. అసలే అలజడిలో ఉన్నాడు ఆయన. ఈ కలగని దాన్ని ఏమిటి కళ అర్థం కాక ఆయన గందరగోళ పరిస్థితిలో ఉన్నాడు. ఈ సమయంలో వీరులు కళ చెప్పయ్యా, దాని భావం చెప్తాం అనేసరికి చాలా అత్యాగ్రహమవుతాడయ్యా అయిపోయాడు అనమాట. అత్యాగ్రహము చెందాడు. తెలుసుగా, అత్యాగ్రహం అంటే కోపానికి మించింది ఆగ్రహం, ఆగ్రహానికి మించింది అత్యాగ్రహము. రైట్, ఇటండి. ఏంది మీరు కాలాన్ని మీరు ఏంది దానట్ట పొడిగించాలనుకుంటున్నారా? ఆ వ్యవహారాలు ఏం కుదరవు. చెప్పండి, కళ చెప్పండి, దాని భావాన్ని కూడా నేను మర్చిపోయానని చెప్తున్నానుగా, అంటే నేను మర్చిపోయానని చెప్పి మీరు కాలాన్ని వృధా చేస్తున్నారా? కుదరదు. చెప్పకపోయారా మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. అంతేకాదు, మీ కుటుంబాలను, మీకు కలిగిన యావదాస్తిని యావత్తును నశింపజేస్తాను. చెప్పండి తొందరగా. చేతులు తీశారు వాళ్ళు. ఆ బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులు, గారడీ విద్య గలవాళ్ళు, శకునగాండ్రు, ఎన్నెన్ని పేర్లు ఉన్నాయి చూడండి వాళ్ళకి. మంత్రగాళ్ళు కూడా వాళ్ళు అనేసారు, అయ్యా మా వల్ల కాదు అయ్యా, చెప్పలేం, ఎవరు వల్ల కాదు ఇది. అట బిడ్డ గట్లనా, చంపేయండి రా వీళ్ళని, ఇవ్వండి, బతకనే మాకండి. ఈ బబులోను దేశంలో ఉన్న ప్రతి జ్ఞానిని ఎవరు బ్రతకకూడదు, చంపేయండి అందరినీ. ఆజ్ఞ ఇచ్చేసాడు. రాజాజ్ఞ కదా, రాజు తలుచుకుంటే దెబ్బల కరువా అన్నారు. ఆయన ఆజ్ఞాపించాడు. వెళ్ళారు అందరూ. వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. బబులోను వీళ్ళు ముందు ఎవరి దగ్గరికి వెళ్ళారు? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల దగ్గరికి వెళ్ళి చంపేయబోతున్నారు. ఆగండి, ఏం జరిగింది వాళ్ళకి తెలియదు, అసలు ఏం జరిగిందో తెలియదు. ఈ నెబుకద్నెజరు రాజుకి ఒక కళ వచ్చిందని, ఆ కళభావాన్ని తెలియజేయడానికి మరి ఈ బబులోను దేశంలో ఉన్నటువంటి గారడీ విద్య గల వాళ్ళు, మాంత్రికులు, జ్ఞానులు వీరందరూ వచ్చారని ఆ కళభావం చెప్పమన్నప్పుడు మాకు తెలియదయ్యా అని వాళ్ళు అన్న సంగతి ఈయనకు తెలియదు, వీళ్ళు నలుగురికి తెలియదు. చంపబోతుండే. ఆగండి, ఏం జరిగిందంటే వివరాలన్నీ ఆయన తెలుసుకున్నాడు. అప్పుడు దానియేలు ఏం చేశాడంటే రాజు దగ్గరికి వెళ్ళాడు. నెబుకద్నెజరు రాజు దగ్గరికి. అసలే కోపంలో ఉన్నాడు ఆయన. వెళ్ళి, ఏం జ్ఞానవంతుడండి. ఇప్పుడు దానియేలులో చాలా సుగుణాలు ఉన్నాయి, చాలా సుగుణాలు ఉన్నాయి. ఇది మన సబ్జెక్ట్ కాదు ఆయన గుణాలన్నీ ధ్యానించడానికి, కానీ కొన్ని ఉన్నాయి. అందులో మనం చూడబోతున్నాం కొన్ని మాటలు. ఎంత మర్యాదపూరుడండి, ఎంత జ్ఞానయుక్తం కలిగినటువంటి వ్యక్తి. ఒకసారి చూడండి 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు దానియేలు
బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. బా, ఏం మాట అండి! జ్ఞానయుక్తముగా. జ్ఞానం ఉంది ఆయనకి, దానియేలుకి జ్ఞానం ఉంది. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట. బబులోను దేశంలో జ్ఞానులలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు కూడా జ్ఞానం ఉంది కాబట్టే జ్ఞానయుక్తముగా అడిగాడు. ఏం మాట అండి ఆ మాట! చాలా అద్భుతమైన మాట కదా. హల్లెలూయా! మనందరికీ దేవుడు అట్టి జ్ఞానాన్ని ప్రసాదించును గాక. ఆమేన్. జ్ఞానయుక్తముగా ఏదైనా మాట్లాడాలన్నప్పుడు అది అవసరం మనకే. తెలియజేశాడు ఆయన. దానియేలు వెళ్ళాడు, రాజు దగ్గరికి అడిగాడు, అయ్యా దయచేసి మీరు మాకు కొంత సమయం ఇవ్వండి, కొంత సమయం మాకు ఇవ్వండి అని అడిగాడు. ప్రియులారా, బాగా అర్థం చేసుకోవాలి. చాలా ప్రాణ భయముతో ఉన్నారు అందరూ కూడా, జ్ఞానులందరూ. ఎందుకంటే చంపాలని ఆజ్ఞ వచ్చింది, ఇక చంపేస్తారు, ఇంకా లేదు, బ్రతుకుతామన్న ఆశ లేదు ఎవరికి, జ్ఞానులకి. అయితే వినండి దయచేసి దేవుని బిడ్డలారా, ఆయన వచ్చాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తన స్నేహితుల దగ్గరికి వచ్చి అన్నాడనమాట, ఇదిగో మనల్ని చంపాలని ఆజ్ఞ వచ్చిందయ్యా, మీరందరూ ఏం చేస్తారంటే ప్రార్థన చేయండి. ఆ మర్మాన్ని, ఈ నెబుకద్నెజరు కనినటువంటి కళ ఏమిటా కళ, దాని భావం ఏమిటో మరి మర్మాలు తెలియజేసే దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన అడగండి. ఆయనను అడిగితే దేవుడు మనకు బయలుపరుస్తాడు అని అడగండి అని చెప్పినప్పుడు ప్రియులారా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారును దానియేలును వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా! ఈరోజు మన అంశం ఏమిటండి? పోయిన వారం ధ్యానించాం. ఏమిటది? ఉపవాస ప్రార్థనలోని శక్తి. మర్చిపోయారు అప్పుడే? ఉపవాస ప్రార్థనలోని శక్తి అంటే ఏమిటో దాని ఉపోద్ఘాతం అంతా కూడా పోయిన వారం ఇచ్చేసా. మీరు యూట్యూబ్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. అందులో భాగంగా ఉపవాస ప్రార్థన ఎన్ని రకాలు చెప్పాను. ఆ విషయాలు కూడా ముఖ్యంగా మరి సంపూర్ణముగా అంటే ఎక్కువగా శక్తివంతమైన ఉపవాసం ఏమిటో కూడా మనం పోయిన వారం చూసాం. ఏమిటది? ది అబ్సల్యూట్ ఫాస్ట్, పరిపూర్ణ ఉపవాసం. అంటే పూర్తిగా భోజనం చేయకుండా, నీళ్లు తాగకుండా చేసే ఉపవాసంలో చాలా శక్తి ఉన్నదని మనం పోయిన వారం చూసాం. అందులో భాగంగా ఈ విషయం కూడా చెప్పాను. ఒకరోజు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని భాగాలు ఉన్నాయి. ఒకరోజు చేసిన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు 3 రోజులు, 7 రోజులు, 14 రోజులు, 21 రోజు, 40 రోజులు, ఇలాగా ఏమి తినకుండా ఏమి తాగకుండా కఠినంగా ఉపవాసాలు ఉన్నవారు ఉన్నారు. తద్వారా దేవుడు చాలా కార్యాలు చేశాడని చూడబోతున్నామని చెప్పాను. మీరు పోయిన వారం ప్రసంగం అంతా మీరు ఎవరైతే వినలేదో మీరు వినొచ్చు. అందులో భాగంగా పోయిన వారం ప్రియులారా మనం మరి నీవే పట్టణస్థులు ఒక రోజంతా వాళ్ళు భోజనం చేయలేదు, ఒక రోజంతా నీళ్ళు తాగలేదు, రోజంతా కూడా ఉపవాసంలో ఉండబట్టి దేవుడు వారికి ఏం చేశాడో మనం చూసాం. ఏం చేశాడు దేవుడు? వాళ్ళని చంపుతానన్న దేవుడు చంపకుండగా, కీడు చేయకుండగా ఆ మాటను మరలా ఆయన వెనుకకు తీసుకున్నాడు. హల్లెలూయా! దేంట్లో ఉంది ఈ శక్తి? ఉపవాస ప్రార్థనలో. మీకు ఒక మాట చెప్తున్నానేనండి. ఈరోజు దానియేలు గ్రంథంలో నుండి వారికి చనిపోయే పరిస్థితి, చంపబడుతున్నారు జ్ఞానులందరూ. ప్రాణాపాయ స్థితిలో ప్రాణభయముతో ఉన్న జ్ఞానులు, అయ్యా మా జ్ఞానం ఉట్టిదే, జ్ఞానప్రదాతవు నీవు,
మా జ్ఞానం పనికిరాదు, మీరు మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. మర్మాలను బయలుపరిచే దేవుడు నీవున్నావు. ఆ రాజు ఆజ్ఞకు మేము బలైపోకుండా మాకు జ్ఞానాన్ని ప్రసాదించని దేవుని పాదాల దగ్గరికి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నలుగురు కూడా ప్రార్థనలో ఉన్నారు. హల్లెలూయా. ఏం జరిగిందో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూడబోతున్నాం. మరలా వినండి దేవుని బిడ్డలారా. ఒకరోజు ఈ కఠినమైన ఉపవాసం చేస్తే కూడా కార్యాలు జరుగుతాయని నమ్మండి మాట. 3 రోజులు చేస్తే ఇంకొంచెం బలం. అట్లా రోజులు పెంచుకుంటూ మరి దేవుని మీద ఆధారపడి మీరు ఉపవాస ప్రార్థనలో ఉంటే కార్యాలు చేస్తాడు. అయితే ఒక్క మాట దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు నన్ను. ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు పక్క వాళ్ళకు తెలియకూడదు. నీవు ఉపవాసం ఉంటున్నట్లు పక్క వాళ్ళకు తెలియకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎంత రహస్యంగా ఉంచాలన్న తెలిసిందనుకోవాలి, మనం ఏం చేయలేము, చెప్తున్న మాట. కానీ నీకై నీవు ఇతరులకి నేను ఫాస్టింగ్ ఉన్నానని చెప్పాల్సిన అవసరము ఇది మరొక రోజు మనం వింటాం. ఆ వాక్యం కూడా ఎట్టాగా ఉండాలి, అసలు ఉపవాసాలు ఏమిటి అనే విషయాలు. అయితే వినండి, ఒక్కరోజు మరి నినివే పట్టణస్థులే కాదు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళు నలుగురు కూడా ఈ సందర్భంలో ఆయన ఉపవాసాలు వాళ్ళు ఉన్నారు ఒక రోజంతా అనడానికి రుజువులు ఏమన్నా ఉన్నాయా అని అంటే చూడండి దయచేసి. కానీ పరిశుద్ధ గ్రంథంలో క్లారిటీగా లేదు. తెలుగు బైబిల్లో చూడండి ఆ మాటలు దయచేసి చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17, 18 వచనాలు, 17, 18, 19 ఈ 3 వచనాలు చూడండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితుడైన హనన్యాకును, తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును, ఎవరు వీళ్ళు ముగ్గురంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, గుర్తుపెట్టుకోండి. వీరికి తెలియజేసి ఏమన్నాడు, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. చూడండి 19వ వచనం. అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. అర్థం చేసుకోవాలి ఈ మాట. ఉందా ఎక్కడైనా వారు ప్రార్థన చేసినట్టుందా ఉపవాస ప్రార్థన? అక్కడ అంటే ఎట్టా ప్రార్థన చేశారన్నది క్లారిటీ లేదు. కానీ మనం చూద్దాం. వీరు ఖచ్చితంగా ఉపవాసం ఉన్నారు, భోజనం చేయలేదు, నీళ్ళు కూడా తాగలేదు అనడానికి రుజువులు 4 చూపిస్తాం మీకు. చూడండి దయచేసి చూడండి. 1, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అన్నపానములు మానేసి మరి దేవుని సన్నిధిలో వారు కనిపెట్టారు దేవుని యొక్క సహాయం కొరకు అనడానికి మొదటి రుజువు గమనించండి. వీరు చాలా భక్తిపరులు. హల్లెలూయా. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చాలా దేవుడంటే భయము, భక్తి కలిగినటువంటి బిడ్డలు. అంతెందుకండి, ఒక మాట చెప్పన, తమ్మును తాము అపవిత్రపరుచుకోకుండా ఏం చేశారు, రాజభోజనాన్ని పానీయమును తిరస్కరించిన వారు. మీరు చెప్పండి, ఈ సమయంలో మరణ భయముతో ఉన్న దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు భోజనం చేసి ఉంటారా చెప్పండి. మీరు గమనించాలి ఈ మాట. ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు రోజంతా కూడా. లేదు, భక్తిపరులు కాబట్టి దేవుని సహాయం కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీరు దేవుని జ్ఞానాన్ని కోరుతున్నారు కాబట్టి భోజనము ఖచ్చితంగా చేయలేదు, నీళ్ళు తాగలేదు.
భక్తిపరులు కాబట్టి గమనించాలి మాట, తమ్మును తాము అపవిత్రపరుచుకోలేదు ముందే. ఇప్పుడు రెండోది, వారు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు, ప్రార్థనలో ఉన్నారు ఆ రోజంతా అనడానికి రెండవ రుజువు ఏమిటంటే, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా ఆ బబులోను దేశంలో జ్ఞానులు కదా, చంపబడతారు అని ఆజ్ఞ వచ్చింది. రేపు నువ్వు చచ్చిపోతావంటే ఇప్పుడే గుండె బగిలి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. డాక్టర్ గారు రేపు చచ్చిపోతావంటే రేపటి వరకు కూడా ఉండరు, ఇప్పుడే చచ్చిపోయేవాళ్ళు. ఎందుకు అంటే భయము, ఆందోళన, చచ్చిపోతున్నాం అని. మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చంపబడుతున్నారంటే భోజనం చేస్తారంటే ఎవరైనా మీరు చెప్పండి? అసలు బుద్ధి కలుగుద్దా? భోజనం చేయాలని బుద్ధి కలుగుతుందా? అసలు ఆకలి అనిపించదు ఆ భయంతో, మరణ భయంతో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు భోంచేశారంటారా? అన్నపానములు పుచ్చుకున్నారంటారా మీరు చెప్పండి? లేదు. ఇక మూడోది, ఖచ్చితంగా వీళ్ళు భోజనం చేయలేదు, నీళ్లు తాగకుండా ప్రార్థన ఉపవాసంలో ఉన్నారు ఆ రోజంతా అనడానికి మూడవ రుజువు ఏమిటంటే, ఇప్పుడు అక్కడ రాజాజ్ఞ ఏమిటి? బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరూ చంపబడాలి అని ఆజ్ఞ వచ్చింది. పోనీ వీళ్ళు తిందామన్నా కానీ ఎవరన్నా భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారు అక్కడ? బాగా అర్థం చేసుకోండి. వీళ్ళకి ఆకలి తిందామన్నా కానీ భోజనం పెట్టే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే అందరూ ఎప్పుడు చంపేద్దామా అన్న ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళు. ఇంకెక్కడిది భోజనం, నీళ్ళు మీరు చెప్పండి? కాబట్టి ఆ రోజంతా వాళ్ళు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. చివరిది 4వ రుజువు చూపిస్తాను, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి, 19వ వచనం. అంతటా రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరుద్దాం. అక్కడ క్లారిటీ లేదు. అంతటా రాత్రియందు దర్శనం, అంతటా రాత్రియందు. ఏ రాత్రి అని అక్కడ లేదు క్లారిటీ. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం చాలా క్లారిటీగా రాయబడింది. ఏముంటుందంటే అక్కడ, దెన్ దట్ సేమ్ నైట్ ద మిస్టరీ వాజ్ రివీల్డ్ టు డానియల్ ఇన్ ఏ విజన్ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. గుడ్ న్యూస్ బైబిల్లో చాలా క్లారిటీగా ఉంది ఈ మాట. దెన్ దట్ సేమ్ నైట్ అంటే అదే రోజు రాత్రి, హల్లెలూయా, అదే రోజు రాత్రి దానియేలునకు ఆ మర్మము తెలియజేయబడింది లేక బయలుపరచబడింది. అంటే దాని అర్థం ఏమిటి? అదే రాత్రి అంటే దాని అర్థం ఏమిటి? ఆ పగలంతా, రోజంతా ఏం చేశారండి వాళ్ళు? ఉపవాస ప్రార్థన చేశారు. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దానియేలు చేసిన ఈ ప్రార్థన, లేకపోతే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చేసిన ప్రార్థనని ఒక్కసారి, ఈ ఉపవాస ప్రార్థనని ఇంకొంచెం వివరంగా మనం ధ్యానిద్దాం. దయచేసి చూడండి, మీరు 18వ వచనం దయచేసి చూడండి. 18వ వచనం చాలా ముఖ్యమైన మాట. అందులో 3 విషయాలు మీకు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. 18వ వచనంలో ఉన్న విషయాలు 3 విషయాలు ఉన్నాయి, చూడండి. తానును తన స్నేహితులను బబులోనులో అని ఉంది. మొట్టమొదటిది ఏమిటది? తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు. ఈ మాట ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అంటే దేవుని చిత్తం నశించిపోవాలని కాదు, మనల్ని పుట్టించింది నశించిపోవాలని దైవ చిత్తం కాదు. హల్లెలూయా! బ్రతకండి. దేవుడు ఆదిలోనే చెప్పలేదా? ఏం చెప్పాడు? మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది ఈ భూమి అంతటిని నిండించి, ఏం బాగుంటాయండి మాటలు. హల్లెలూయా! అంటే దైవ చిత్తము నీవు నేను చచ్చిపోవాలని కాదు, బ్రతకాలన్నదే దైవ చిత్తం. హల్లెలూయా!
చంపాలన్నది ఎవరిది? సైతానుడిది, అపవాదిది. గుర్తుపెట్టుకోండి. ఒక మనిషిని చంపాలి, ఒక మనిషికి నష్టం చేయాలి, ఒక మనిషి వర్ధిల్లకూడదు అనే ప్రయత్నాలు ఎవరు చేసేది? సైతానుడు, దేవుడు చేయుడు. హల్లెలూయా. బాగా వినాలి. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు బోధనలో కూడా చూడండి, ఆయన భక్తుల యొక్క బోధనలో కూడా చూడండి, వారి యొక్క జీవించిన విధానంలో కూడా చూడండి, ఎప్పుడు కూడా మేము బ్రతకాలి, ఇతరులు మా ద్వారా బ్రతికించాలి, అదే వాళ్ళ కోరిక. హల్లెలూయా. నీ కోరిక, నా కోరిక అదే ఉండాలండి. హల్లెలూయా. ఏమన్నారు? నేనును మీరును తక్కిన జ్ఞానులను చంపబడకుండా, లేకపోతే నశింపబడకుండా. ఏం మాట అండి అది? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన మనందరికి కూడా ఇదే ఆలోచన ఉండాలి. హల్లెలూయా. ఏమిటది? యేసయ్య బోధలో, ఆయన జీవిత విధానంలో, ఆయన్ని అనుసరించిన భక్తులు, అంతేకాదు దేవుని భక్తులు వారి యొక్క బోధల్లో మనకు కనబడేది స్పష్టంగా ఒకటేనండి. జియో ఔర్ జీరేదో, లివ్ అండ్ లెట్ లివ్. బ్రతుకు, బ్రతికించు. కానీ ఈనాడు ఎట్లుందో పరిస్థితి? చావు, చంపు, ఇదే. కానీ దేవుని చిత్తం అది కాదు. బ్రతుకు, బ్రతికించు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన భక్తులు ఎంత మంచివారో చూడండి. నేను చావకూడదు, నా స్నేహితులు చావకూడదు, తక్కిన జ్ఞానులందరూ కూడా చావకూడదు, బ్రతకాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాం మీకు, వినండి. మీ జీవితాల్లో ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు వస్తాయి, మనుషులు మనం వస్తాయి, ఏదో సమయంలో వస్తుంది, మరణ పరిస్థితి వస్తుంది. ఇటువంటి టైంలో ఎవరో చంపకముందే, దేవుడే చంపకముందు నువ్వే చచ్చిపో, మాకు నరకానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త సుమ. దాన్ని ఆత్మహత్య అంటారు. అది చాలా డేంజర్ అన్నమాట. బ్రతికి సాధించాలి. హల్లెలూయా. కష్టాలను ఎదుర్కోవాలి. వాళ్ళు ఎదుర్కొన్నారండి, ఎదుర్కొన్నారు వాళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో ఒక మాట ఉంది, రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం, రెండో భాగం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం, రెండో భాగం. బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. ఎంత క్లారిటీగా ఉందో చూడండి. బుద్ధి లేకపోవుట చేత మూఢులు అంటే మూర్ఖులు చచ్చిపోతారంట, బుద్ధి లేకపోవడం చేత. కానీ బ్రతకాలి. హల్లెలూయా. బ్రతకాలి, బ్రతకాలి, బ్రతకాలి. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, బ్రతకండి, జీవాహారము నేనే, బతకండి మీరు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మొదటిది ఈ వచనంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం. రెండోది ఏమిటండి? రెండోది ఈ 18వ వచనంలో, ఆ కళ యొక్క మర్మ విషయములో అనుంది. ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. రెండోది ఏమిటంటే, ఇందులో అయ్యా మేమైతే జ్ఞానులము కాదు ఒప్పుకుంటున్నాడు ఆయన. మాలో అయితే జ్ఞానం లేదు. రాజుకి మీరు మరి దర్శనం ద్వారా ఇచ్చిన ఆ కళ మాత్రం, దాని భావాన్ని, ఆ కళను దాని భావాన్ని చెప్పడానికి మాకు శక్తి సరిపోదు. ఒప్పుకుంటున్నాడు, తను ఒప్పుకుంటున్నాడు. ఈ ప్రార్థనలో ఒకటి, మన ప్రార్థన ఏమై ఉండాలండి? నేనును నా స్నేహితులను తక్కిన జ్ఞానులను బతకాలి. రెండవది, ఆయన ప్రార్థనలో ఏం కనబడుతుందండి? మాకైతే జ్ఞానం లేదు, ఆ కళను కళ భావాన్ని చెప్పడానికి మాకు సరిపోదు జ్ఞానం. అంటే తను మరి బలహీనుడనని ఒప్పుకుంటున్నాడు.
మూడవది మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ దయచేసి చూడండి, పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ మూడవది మనం చూడకముందు ఈ మాట గ్రహించాలి. అంటే ఏమని అడుగుతున్నాడు ఆయన? రెండవది, మాకు జ్ఞానాన్ని ప్రసాదించయ్యా. అదే కదండి, చూడండి అక్కడ ఉందో లేదో అన్నమాట. ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై, అంటే ఒక మర్మము దాగి ఉన్నది. ఈ మర్మము బయలుపరచాలంటే మాకు జ్ఞానం కావాలి. హల్లెలూయా. మేము అజ్ఞానులమయ్యా, మాకు మీరు జ్ఞానాన్ని ప్రసాదించండి అని అడుగుతున్నాడు. ఇందాక మనం 90వ సంకీర్తనలో దైవజనుడైనటువంటి మోషే చేసిన ప్రార్థనని ఉత్తర ప్రతుల భాగముగా చదువుకున్నాం. అందులో ఆయన చేసిన ప్రార్థనలో ఒక మాట ఉంది, చూడండి దయచేసి. 90వ సంకీర్తన 12వ వచనంలో ఏముంది ప్రియులారా? మొదటి భాగంలో, మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లుగా చేయము. హల్లెలూయా. అది కావాలండి. నిజం చెప్పాలంటే మనం అంత జ్ఞానవంతులం కాదండి. దానియేలు అంత భక్తుడే, అంత జ్ఞానవంతుడే, మాకు జ్ఞానం సరిపోదయ్యా, జ్ఞానాన్ని ప్రసాదించని అడుగుతున్నాడు. ఇక్కడ దైవజనుడైన మోషే మామూలు అయినా, మీరు చెప్పండి, మామూలు వ్యక్తి అండి ఆయన కూడా అడుగుతున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లుగా చేయయ్యా. ఎప్పుడు కూడా నేను జ్ఞానవంతుణ్ణి, నేను తెలివిమంతుణ్ణి ఇట్ట అనుకుంటే మాత్రం నీ అంత మోసపోయిన వాళ్ళు ఇంకెవరు లేరని గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా నేను అజ్ఞానిని, నాకు జ్ఞానం లేదు, ప్రభువా జ్ఞానాన్ని ప్రసాదించు అడగాలి దేవుడిని. దేవుని సన్నిధిలో మనకు తెలియదు, మనకు లేదు జ్ఞానం, జ్ఞాన హృదయం ప్రసాదించండి అయ్యా. ఎంత గొప్ప సంగతి అండి. హల్లెలూయా. అడగాలి ఆయన అడగకపోతే మాత్రం, అడగకుండా ఏదైనా పనులు చేసామా ప్రమాదం వాటిల్లుతుంది. అందుకనే అడగాలి దేవుణ్ణి. అందరూ చనిపోయే పరిస్థితి, దేవుణ్ణి అడుగుతున్నారు, జ్ఞానం కావాలి. మీకు ఒక మాట చెప్పనా? ఒక వ్యక్తి అడుగుతున్నాడు కొంతమందిని, వృక్షాలన్నిటిలో విలువైనది ఏది అని అడిగాడు. మీరైతే ఏమంటారండి? చందనం. రాళ్ళన్నిటిలో విలువైనది ఏది అని అడిగాడు అనమాట. మీరైతే ఏం చెప్తారు? అమ్మా, రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళన్నిటిలో పాలరాతి కాదమ్మా, వజ్రాయి. డైమండ్ కూడా రాయే, వజ్రాయి విలువైంది అన్నాడు. మూడవది, మరి లోహాలు ఉన్నాయి కదా, లోహాలన్నిటిలో విలువైంది ఏది? ఇది మీరు ఈజీ చెప్తారు. అమ్మా, బంగారం కూడా అంటారు కదా, ప్లాటినం. ఓకే, మీరు అందరు బంగారాలు ధరిస్తున్నారు, చాలా సంతోషం. అయితే ఆయన అన్నాడు ఒక మాట, వృక్షాలన్నిటిలో చందనం విలువైంది, రాళ్ళన్నిటిలో వజ్రం విలువైంది, మరి లోహాలన్నిటిలో బంగారం కావచ్చు, లేకపోతే ప్లాటినం కావచ్చు, ఏదైనా. వినండి, ఆయన అన్న మాట ఏంటంటే, వీటన్నిటికంటే కూడా మించింది, విలువైనది ఏమిటనంటే జ్ఞానము అన్నాడండి. హల్లెలూయా. ఇదంతా పనికిమాలింది ఇదంతా కూడా. అందుకనే అన్నాడు సామెతల గ్రంథంలో, రండి నా దగ్గరికి రండి, జ్ఞానం లేని వారులారా రండి, నేను సిద్ధపరిచిన భోజనమును భుజించుడి, నేను మీ కొరకు సిద్ధం చేశాను. జ్ఞానప్రదాత నేనే, నా వలన రాజులు అనలేదు. మరి ఏంటి అట్ట చూస్తున్నారండి? మీరు చూడండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి దయచేసి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము దయచేసి చూడండి, 12వ వచనం చూడండి. 12వ వచనం, జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను, సదుపాయములు తెలుసుకొనుట నా చేతను. దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం నశించుకొనుటయే, గర్వము అహంకారం దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఇక్కడ మీరు వినాలి, చాలా ముఖ్యమైన మాట. 14వ వచనంలో, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునొచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు ఎలుదురు,
అధికారులను న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. హల్లెలూయా. అంటే దేవుడే మనకు జ్ఞానప్రదాత, జ్ఞానం ఇచ్చేది ఆయనే. దానియేలు భక్తుడు ఆయన నాకు జ్ఞానం లేదయ్యా, మీరు జ్ఞానాన్ని ప్రసాదించండి అడుగుతున్నాడు. జ్ఞానము కొరకు అడుగుతున్నాడు. ఒకటి, అందరూ బ్రతకాలి, నేను బ్రతకాలి, నా స్నేహితులు బ్రతకాలి, అందరూ బ్రతకాలి, అది కోరుకోవాలి ప్రతి ఒక్కరూ. నేను నా ఇంటోడు బతికితే చాలు అనుకోకూడదు. హల్లెలూయా. అది స్వార్థం. నేను బ్రతకాలి, అందరూ బ్రతకాలి. దానియేలు భక్తుడు అదే కోరుకున్నాడు ప్రార్థనలో. రెండవది, నాకు జ్ఞానాన్ని ప్రసాదించయ్యా, ఆ కళ భావాన్ని తెలియజేయడానికి జ్ఞానాన్ని దేవుని అడుగుతున్నాడు. మూడవది, దేవుని మీదనే ఆధారపడి ఉన్నాడండి. బ్రతికించేది నీవే, నేను బతకాలంటే నీ మీద నేను ఆధారపడితే తప్ప నేను బ్రతకలేనయ్యా. అందుకని స్నేహితులను హెచ్చరించాడు, ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డారో వాళ్ళందరూ కూడా, చనిపోవాల్సినటువంటి జ్ఞానులందరూ కూడా అందరూ బ్రతికారు. హల్లెలూయా. అందరూ ఆ బబులోను దేశంలో ఉన్న జ్ఞానులను, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు కూడా బ్రతికారు. ఏం జరిగింది తర్వాత చూడండి 19వ వచనం. ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో, ఈ ఉపవాసం ఉండి ఏమి తినకుండా ఏమి తాగకుండా పగలంతా కూడా ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైనదో చూడండి ప్రియులారా. ప్రార్థన చేసిన వెంటనే 19వ వచనం చూడండి దయచేసి, ఏముంది అక్కడ. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలు నాకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతి. మీకు ఇందాక కూడా చెప్పాను, దానియేలులో చాలా సుగుణాలు ఉన్నాయని. అందులో ఒకటి, ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తాడండి, ఎప్పుడు దేవుణ్ణి స్తుతించేవాడు. హల్లెలూయా. ప్రార్థనతో పాటు స్తుతి ఆరాధన కూడా ఆయన జీవితంలో ఒక భాగం. మరిచిపోలేదు దేవుడిని. దేవుడు చేసిన మేలుని వెంటనే కృతజ్ఞతాభావంతో స్తుతించాలి. హల్లెలూయా. ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబిస్తాడండి, నమ్మండి ఈ మాట. ముఖ్యంగా ఉపవాస ప్రార్థనలో దేవుని బిడ్డ, ఏదైతే నీకు జ్ఞానం లేదు అడుగండి దేవుణ్ణి. జ్ఞానప్రదాత, మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అయ్యా అడుగు. చాలామంది కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి తెలుసా మీకు? తెలుసండి, జ్ఞానం లేక. సంసారం సాఫీగా సాగిపోవాలంటే ఏం కావాలి? జ్ఞానం. ఎవరెవరికి? పురుషుడికి కావాలి, స్త్రీకి కూడా కావాలి. సామెతల గ్రంథం 14 మొదటి వచనంలో ఏముంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు. అవునా కాదండి? ఎవరో ఓడబెరకాల్సిన అవసరంలా నీ కుటుంబాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకున్నావు. జ్ఞానం లేక ఇదంతా కూడా. సంసారం సాఫీగా వెళ్ళిపోవాలంటే అంత ఆషామాష కాదు. జ్ఞానం. పురుషులు కూడా చెప్పాడు, పురుషులు కూడా మాట. ఇంకెందుకు ఆలస్యం, చూడండి అది కూడా. పేతురు రాసిన మొదటి పత్రిక, త్వరగా చూడండి ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక, త్వరగా చూడండి ప్రియులారా. 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం చివరి మొత్తం చదువుదాం. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివార ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. జ్ఞానం చాలా ముఖ్యం. ఇటు పురుషుడికి అవసరమే, స్త్రీకి అవసరమే. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఆ కుటుంబాలను కడతాడు. హల్లెలూయా. దేనికైనా జ్ఞానం కావాలండి, జ్ఞానం కావాలి.
వారు చనిపోయే పరిస్థితి, చనిపోకుండా బ్రతికి ఉండడానికి కారణం ఏమిటంటే వారు ఉపవాస ప్రార్థనలో అడిగారు కాబట్టి, జ్ఞానాన్ని ప్రసాదించయ్యా. దేవుని బిడ్డ, నీకు కూడా కావాల్సినంత జ్ఞానం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మీకు సమృద్ధి జ్ఞానాన్ని ఇచ్చునుగాక. సమృద్ధి జ్ఞానం ఇస్తాడు, అడగండి, ధారాళముగా ఇస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, మీరు చూడండి, దానియేలులో ఉన్న గొప్ప సంగతి ఏమిటంటే, నేను ముగింపులో ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. దయచేసి చివరిగా బాగా గమనించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించాడో, మర్మాన్ని తెలియజేశాడో, బయలుపరిచాడో దేవుడు, అయ్యా రాజు దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్ళాడో అప్పుడు రాజు అంటున్నాడు, ఇదిగో నేను కన్న కలను, దాని భావాన్ని నువ్వు చెప్పగలవా అని అంటే ఏమన్నాడు ఆయన? చెప్తాను, నా సంగతి ఏముంటా అనుకున్నావు, నేను ఎంత జ్ఞానిని అనుకున్నావు, కూర్చో చెప్తా రాజా అన్నాడా? అట్లనలేదు ఆయన. ఎంత తగ్గింపండి అయింది. తెలుసు, మళ్ళీ రాత్రి దర్శనంలో దేవుడు చూపించేశాడు ఈయనకి. మనం ఏం చేస్తాం? నా పరాక్రమము చూడు, నా జ్ఞానము చూడు, ఎంత జ్ఞానం ఉందో నాకు, చూడు ఒక్కసారి, రా కూర్చో, చూడు, నేనంటే ఏమనుకున్నావు, చూడు ఒక్కసారి, నా ప్రతాపం చూడు, నన్ను చూడు. ఇట్టుంటుంది అన్నమాట కథ. ఆయన అవేమనలేదండి. దానియేలు ఏమన్నాడో చూడండి దయచేసి. చాలా అద్భుతమైన మాట. 28వ వచనం చూడండి ప్రియులారా, 2వ అధ్యాయం 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. అది కావాలి నీ జీవితంలో, నా జీవితంలో. బయలుపరిచాడు దేవుడు. చెప్పొచ్చు పోయి, నేను ఎంత గొప్పోడో చూడయ్యా, అందరికన్నా గొప్పోడు అయిపోవాలంటే మరి చెప్పాలి, అట్ట చెప్పుకోవాలి పోయి. అంటే స్వతహాగా, సొంతంగా, సొంత జ్ఞానముతో నేను ఒక స్థాయికి వెళ్ళిపోవాలని తాపత్రయం కలిగినోడు మాత్రం ఇది చేస్తాడు ఖచ్చితంగా. ఏమిటది? కూర్చో, నేను చెప్తా ఏం జరిగిందో, ఏం కన్నావో కల, దాని భావం చెప్తుందా అంటే దాని అర్థం ఏమిటి? ఇంతకన్నా గొప్పోడు ఎవడున్నాడు, యు ఆర్ ద గ్రేట్ అని అనిపించుకోవాలన్నమాట. కానీ ఆయన అట్ట చేయలేదండి. ఎంత తగ్గింపండి ఆయనకి. పనికి మాలినోడినండి నేను, నా వలన ఏం లేదండి, నేను ఒక సాదాసీదా మనిషిని, నాలో ఏం శక్తి లేదు. అదుగో ఒక ఆయన ఉన్నాడు, గొప్ప మర్మాలు బయలుపరిచే దేవుడు ఒక ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. ఉన్నాడు ఒక ఆయన, ఆయన గొప్పోడు, నేను చెత్త, నాలో ఏముందండి, నేను పనికి మాలిన దద్దమ్మని, నాలో ఏమి లేదు. ఆయన అసలు ఆయన ఉన్నాడు. ఆయన ఈ మర్మాన్ని నీకు తెలియజేయడానికి ఆ కలభావాన్ని దేవుడు నాకు చెప్పాడు. రా కూర్చో అన్నాడు. చూడండి దయచేసి ఆయనలో ఉన్న గొప్పతనం. తగ్గించుకున్నాడు తన్ను తాను. రెండోది ఏం చేశాడో చూడండి. ఆ దానియేలులో ఉన్న ఇంకొక గొప్ప సంగతి ఏమిటంటే, ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరిచేవాడుగానే ఉన్నాడు. బాగా వినాలి ఈ మాట. దేవునికి రావాల్సిన మహిమ ఘనతను తీసుకోలేదండి ఆయన, కొట్టేయలేదు. దేవునికి రావాల్సిన ఘనతను ఎంతసేపు ఆయన అనుకుంటే, దానియేలు ఆయనకే మహిమ కలగాలి, హల్లెలూయా, ఆయనే ఘనపరచబడాలి. ఎప్పుడు కూడా ఆయన చూసింది ఏంటనంటే దేవుడు ఘనపరచబడాలి, దేవుడు ఘనపరచబడాలి. అదే చూశాడు ఆయన ఎప్పుడు కూడా. ఎంత గొప్ప సంగతి అండి. అసలు ఉన్నదే ఎక్కడున్నాడు ఆయన? బబులోను దేశంలో చెరపట్టబడిన వాడు, బానిస అయినప్పటికీ ఆ స్థితిలో నన్ను ఈ బానిసత్వం నుంచి విడిపించే దేవుడు ఉన్నాడు, హల్లెలూయా. ఏ దేవైనా నా దేవునికే మహిమ చెందాలి, ఆయన ఘనతను నేను కొట్టిపారేయొద్దు. బాగా వినండి, దేవునికి రావాల్సిన మహిమ ఘనత మనం కొట్టేసామనుకో, కొట్టేస్తాడు మనల్ని ఆయన. ఇది గుర్తుపెట్టుకోండి, హల్లెలూయా. అందుకని ఆయనకు చెందాల్సిన మహిమ ప్రభావాలు
ఆయనకు చెందాలి, ఆయనకు చెందునుగాక. ఆమె దేవుని బిడ్డలారా, అందుకనే ఏమన్నాడు చూడండి దయచేసి. దేవుని బిడ్డలారా 30వ వచనం చూడండి. ఇతరుల మనుషుల కంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. బా, ఏమన్నాడండి? మీరు అనుకుంటున్నారా రాజా, ఇదిగో ఈ బబులోను దేశంలో అనేక మంది జ్ఞానులు ఉన్నారు కదా, వాళ్ళకంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది అనుకుంటున్నావా నీవు? లేదు, నాకు లేదయ్యా. జ్ఞానం ఇచ్చింది గొప్ప దేవుడు, ఆయన ఉన్నాడు అని అన్నాడు. ఎంత గొప్ప సంగతి దేవుని బిడ్డలారా. ఎప్పుడూ దేవుణ్ణే మహిమపరిచాడు, దేవుణ్ణే ఘనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఘనత ప్రభావాలు ఆయనకే చెందాలని ప్రయత్నం చేస్తున్నాడు. నీవు నేను అలా చేస్తే ఎంత ధన్యులము, ఎంత ఆశీర్వాదము, ఎంత మేలు మనకి. చివరిది గమనించండి దేవుని బిడ్డలారా, నేను ముగించేస్తున్నాను. చివరిది గమనించండి. ఆయన ఒక మాట అన్నాడు దేవుని బిడ్డలారా. ఈ మీరు 19వ వచనంలో చూస్తే ఏమన్నాడు? ఆ చివరి గనుక దానియేలు పరలోకమందున దేవుని, అది కృతజ్ఞతాభావం గలవాడు, ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్న వ్యక్తి అండి. హల్లెలూయా! ఎంత గొప్ప సంగతి దేవుని బిడ్డలారా. ముగింపులో ఒక సత్యాన్ని గ్రహించాలి. తద్వారా ఏం జరిగిందండి? తద్వారా ఏం జరిగిందంటే 3 మేలులు జరిగాయి. ఒకటి, ముఖ్యంగా దేవునికి మహిమ కలిగింది. దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తి స్వరూపుడో, అన్యుడు నెబుకద్నెజరు బబులోను రాజు అన్యుడండి. దానియేలు ఎప్పుడైతే దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పాడో ఆ సంగతి అతను విని సాష్టాంగ నమస్కారం పడ్డాడు ఈయన దగ్గర. ఒక అన్యుడు ఏమన్నాడు? ఆ మాటలు దేవుణ్ణి, ఎంత సత్యదేవుణ్ణి తెలుసుకున్నాడు ఆ వ్యక్తి. చూడండి ప్రియులారా 47వ వచనం. రాజు ఈ మర్మమును బయలుపరుచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపడుద్దాం. ఎందుకు అతడు, ఆ అన్యుడైనటువంటి నెబుకద్నెజరు రాజు, మరి దేవుడిని, దానియేలు పూజిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో, మర్మాలను బయలుపరిచే దేవుడు ఎట తెలుసుకున్నాడు అని అంటే, దానియేలు తగ్గించుకొని దేవుడు నామాన్ని హెచ్చించినందుకు తెలుసుకున్నాడు. హల్లెలూయా! అందుకనే మనల్ని మనం తగ్గించుకొని ఎప్పుడు కూడా దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి. మరి దేవునికే ఘనత వస్తుందా అని అంటే కాదు. ఆయనతో పాటు ఎవరికి వస్తుంది? నీకు కూడా వస్తుంది. చూడండి ఒకసారి ప్రియులారా. రెండోది ఏం జరిగింది చూడండి. దానియేలు ఈ ఉపవాస ప్రార్థనలో ఉండబట్టి దేవుడు చేసిన కార్యాలను ఏం చేస్తున్నాడు చూడండి. దానియేలుని ఆయన ఏం చేశాడో చూడండి ప్రియులారా 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను, అది నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను మరి అందరికన్నా తక్కువ చేసి చూసే దేవుడు కాదు. హల్లెలూయా! ఉన్నత స్థానం నీకు ఇస్తాడు. నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ ప్రథమ స్థానంలో ఉంచుతాడు. హల్లెలూయా! ఎప్పుడు? దేవుడు నీవు అడిగింది నీకు ఇచ్చినప్పుడు నువ్వు తగ్గించుకొని ప్రభునామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఘనత వస్తుంది, నీకు కూడా ఘనత వస్తుంది. హల్లెలూయా! అంతేకాదు, ఇప్పుడు మరి దానియేలు అన్నాడు, ఇంకొక మాట కూడా అన్నాడు రాజుతో. అయ్యా, మరి నాతో పాటు నా స్నేహితులు, ఏం మంచోడండి ఆయన, స్నేహితులు ప్రార్థన చేసిన సహాయకరంగా ఉన్న స్నేహితులు మడిచిపోలా. ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా ఒక స్థానం అయ్యా రికమెండేషన్ అడిగాడు, చేశాడు.
ఏం చేశాడండి రాజు? పర్లేదులే, ఏం పర్లేదు అని అన్నాడా? లేదు. ఏదైతే అడిగాడో ఏం చేశాడండి? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా, వారికి కూడా బబులోను దేశంలో చెరలో బానిసత్వంలో ఉన్న వారికి ప్రథమమైన స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అంటే దేవుణ్ణి నువ్వు ఘనపరిస్తే నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుడు బయలుపరిచినప్పుడు నీకు ఒకటి వినండి, దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇస్తాడు. నువ్వు ఉపవాసంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, జవాబు దయచేస్తాడు. అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు జ్ఞానం లేకపోతే చచ్చిపోయేవాళ్ళు. జ్ఞానం గురించి అడిగారు, దేవుడు బయలుపరిచాడు, దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు మనకు బయలుపరిచినప్పుడు, జ్ఞానం ఇచ్చినప్పుడు ఈ పనులు చేయాలి. ఏమేమిటవి? మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవునికి మహిమ తెచ్చే రీతిగా, ఆయనకు ఘనత తెచ్చే రీతిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, దేవునికి మహిమ వస్తుంది, ఆయన బిడ్డలకు ఘనత వస్తుంది. అంతేకాదు, వారు కోరుకున్నదల్లా దేవుడు వారికి ఆయన కోరుకుంది అదేగా. ఆయనకి ఏం కోరుకోలా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ఒక స్థానాన్ని ఇయ్యా అని కోరుకున్నాడు, ఇచ్చాడు. అదే జరుగుతుంది మీ జీవితంలో కూడా. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా మీరు చేస్తున్న ఉపవాస ప్రార్థనలకు ఫలితాన్ని దేవుడు ఇచ్చి, మీ ప్రార్థనలకు జవాబిచ్చి, మిమ్మల్ని దీవించి, జ్ఞానప్రదాత అయినటువంటి దేవుడు మీకు సమృద్ధి జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఎవరు అటు ఇటు చూడమాకండి, కళ్ళు మూసుకోండి దయచేసి. ఎవరు అటు ఇటు చూడమాకండి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, వినండి ఒక మాట. మనం ఉపవాస ప్రార్థనలో ఉన్నట్టుగా ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. రహస్యంగా చేసుకోండి ప్రార్థన. రహస్యంగా నువ్వు ప్రార్థన చేసుకుంటే ఉపవాస ప్రార్థన. ఒక రోజంతా ఉండు, కనబడమాకు, మనుషుల మధ్య ఉండమాకు. సత్యం చెప్తున్నాను వినండి. నువ్వు ఉపవాసం ఉంటా, నీ సొంత పనులు చేసుకుంటూ, మనుషులలో కనబడుతూ, అక్కడక్కడ తిరుగుతూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. రహస్యంగా ఉండు, దేవునితో ఉండు, ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకో, పాటలు పాడుతుండు, వాక్యం ధ్యానించు, ప్రార్థన చేసుకుంటూ, మనుషులు కనబడమాకు. దేవుడు నీ జీవితంలో కార్యాలు చెయ్యాలి అని గనుక నువ్వు తలస్తే అది ఒకరోజైనా పర్లా. నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే రహస్యంగా గడుపు, ఎవరికి కనబడమాకు. అక్కడ ఉండి ప్రార్థన చేసుకో, పాటలు పాడుకో, ధ్యానించు, నీ కొరకు ప్రార్థన చేసుకో, నీ స్నేహితుల కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు చేయి ప్రార్థన. ఒక రోజంతా గడుపు. ఉదయకాలం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటలు చేయి, గడుపు, దేవుని సన్నిధిలో గడుపు. అప్పుడు చూస్తావు కార్యాలు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. మీకెందుకు ఆలస్యం? ఎక్కడ వారక్కడ లేచి నిలబడతారా ప్రియులరా? ఎవరు అటు ఇటు చూడమాకండి. మన దేవుడు ఆయన మరి చెవులు కలిగిన దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. ఎందుకు దేవుని బిడ్డ, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు దూరంగా ఉంటున్నావు? ఎందుకు అజ్ఞానంతో జీవిస్తున్నావు? అడుగు దేవుడిని, జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా, నాకు నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో నాకు తెలియజేయి. అడగండి దేవుణ్ణి. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలుదురు అన్నాడు. ఆయన దగ్గరికి వద్దాం. దానియేలు వచ్చాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని దగ్గరకు వచ్చారు, అడిగారు, మర్మాలను దేవుడు తెలియజేశాడు. జ్ఞానప్రదాత మీకు కూడా జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? రండి, అడగండి. ఒక రోజంతా గడపండి, ఎవరికి కనపడకుండా ఒక రోజంతా గడపండి. దేవుడు మీ ఆశలు, కోరికలు నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి పిల్లరా. ప్రార్థనతో పాటు స్తుతి ఆరాధన మీ జీవితంలో ఉన్నప్పుడే మీరు కార్యాలు చూస్తారు పిల్లరా. అందుచేత అందరం కూడా కష్టాలు ఎదురైన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు
ఇబ్బందులు, మరణాపాయ స్థితి వచ్చినప్పుడు పారిపోలేదు వాళ్ళు, దేవుని దగ్గరికి వచ్చారు. మమ్మల్ని బ్రతికించయ్యా, నన్ను బ్రతికించు, నా స్నేహితులను బ్రతికించు, ఈ బబులోను జ్ఞానులందరినీ బ్రతికించు అడిగారు. దేవుని బిడ్డ, కష్టాలు ఎదురైనా మన యాత్రను సాగించే దేవుడు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించే దేవుడు, జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. అడగండి దేవుడిని. అందరూ కూడా ఎవరట్టి చూడమాకండి. మీ సాంగ్ షీట్లు ఉన్నాయి, మీరు చూసి రెండవ పాట చూడండి, దయచేసి రెండవ పాట చూడండి. వీలైతే కలిసి అందరూ కలిసి పాడుకుందాం. అందరూ కలిసి పాడుకుందాం. పల్లవి ఒక్క చరణం మాత్రం పాడుకుందాం. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, లేకున్నా నీ కొరకే బ్రతికించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, దేవున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. అందరం కలిసి కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, దేవున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మహాగరుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, నాయనా మీకు స్తుతులు, స్తోత్రం. దానియేలు జీవితంలో, షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో ప్రభువా, వారి జీవితంలో నుండి మేము నేర్చుకున్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థనలోని శక్తి ఎంత గొప్పదో మీరు మాకు బయలుపరిచారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దానియేలు, నేను అజ్ఞానిని ప్రభువా, మేము బ్రతికి బట్టగట్టాలంటే మాకు జ్ఞానం అవసరం. నెబుకద్నెజరు కన్న జ్ఞానం, ఆ కళ మరిచిపోయాడు. దాని భావం తెలియజేయాలంటే మా వల్ల కాదు. ప్రభువా, మీ జ్ఞానంతో నింపని మేము అడుగుతున్నాం ఈ సమయంలో. ప్రభువా, ఎంతమంది అయితే బిడ్డలు మీ వాక్యం విని, ఇదిగో నాయన మేము ఉపవాసం ఉంటే ఆహారము నీళ్లు మానేసి మీ సన్నిధిలో రహస్యంగా పాటలు పాడుతూ మిమ్మల్ని ఆరాధిస్తూ మీ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ మా కొరకును, మా కుటుంబం కొరకును, మా స్నేహితుల కొరకును, మా ఇరుగు పొరుగు వారి కొరకును, నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ఉపవాస ప్రార్థన చేస్తే నాయన మాకు జ్ఞానం కొరకు జ్ఞానం ప్రసాదించయ్యా అని మేము అడిగితే, జ్ఞానప్రదాతవు నాయన నీవు ఇచ్చే దేవుడు. ఈరోజు నుంచి మేము దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వలె మేము కూడా మీ సన్నిధికి వచ్చి ఒక రోజంతా ఉపవాసం ఉండి అడుగుతాం నాయన, మాకు మీ జ్ఞానాన్ని ప్రసాదించండి. ఎంతమంది అయితే బిడ్డలు నాయన అడుగుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో ఒక్కొక్కరిని దర్శించండి. మా సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరినీ దర్శించండి ప్రభువా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న యూట్యూబ్లో ప్రతి బిడ్డను దర్శించండి. ఎంతమంది అయితే బిడ్డలు అయ్యా మాకు జ్ఞానాన్ని ప్రసాదించు, మీ వాక్యానుసారంగా మేము జీవించడానికి కృప చూపించని అడుగుతున్నారు, ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని దర్శించి మీ జ్ఞానంతో నింపండి. సమస్త జ్ఞానానికి మించిన మీ సమాధానం బిడ్డలందరికీ ప్రసాదించి మీ ఆశీర్వాదాలతో నింపబానే
ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని దర్శించి మీ దీవెనలతో నింపమని ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానయ్యున్నటువంటి నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ఇక్కడ చేరిన మీ అందరికీ, మరి ముఖ్యంగా ఎంతమంది అయితే బిడ్డలు వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించునుగాక.